ఇక అరసవెల్లి సూర్యనారాయణ స్వామి భక్తులకు తీవ్ర నిరాశ కలిగింది. స్వామివారి మూల విరాట్ను రెండో రోజు సోమవారం కూడా సూర్యకిరణాలు తాకలేదు. సూర్యకిరణాలు మూల విరాట్ పాదాలను తాకే అద్భుత దృశ్యాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి చేరుకున్నారు. ఇదిలా ఉంటే ఆదివారం కూడా అరసవెల్లి సూర్యనారాయణ స్వామి భక్తులకు నిరాశ మిగిలింది. స్వామివారి మూల విరాట్ను సూర్యకిరణాలు తాకలేదు. ఉత్తరాయణం దక్షిణాయనం మార్పులలో భాగంగా ప్రతి ఏటా ఉత్తరాయణం మార్చి 9, 10 తేదీలలో, దక్షిణాయనం అక్టోబర్ 1, 2 తేదీలలో స్వామివారి మూల విరాట్టును సూర్యకిరణాలు తాకడం ఆనవాయితీగా వస్తోంది. కాగా అరసవల్లిలో ఆదిత్య ఆలయం భక్తజన సంద్రమైంది. ఓవైపు ఆదివారం, మరోవైపు ఆదిత్యుడి మూల విరాట్ను సూర్యకిరణాలు తాకనున్న నేపథ్యంలో ఉదయం 6 గంటలకే పెద్ద ఎత్తున భక్తులు అరసవెల్లికి తరలివచ్చారు. క్యూలో బారులు తీరారు. కిరణాల తాకిడితో బంగారు వర్ణంలో మెరిసిపోతున్న ఆదిత్యుడిని దర్శించుకోవాలని వారంతా భావించారు. కానీ ఆకాశంలో మబ్బుల కారణంగా కిరణాలు స్వామివారిని తాకలేదు. దీంతో భక్తులు నిరాశ చెందారు. అనంతరం స్వామిని దర్శించుకొని వెనుదిరిగారు. మరికొంతమంది భక్తులు ఇంద్ర పుష్కరిణిలో స్నానాలు ఆచరించి రావి చెట్టు వద్ద పూజలు చేశారు. మరికొందరు క్షీరాన్నం వండి స్వామివారికి నైవేద్యం సమర్పించారు.